రేపటి గురించి తెలుసుకోవడాన్ని భవిష్యత్తు అంటారు. మనందరికీ మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది కదా. మీకు విషయం తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న వింతలు, విశేషాలు, సమాజంలో ఉన్న సామాజిక మార్పుల గురించి, రాజకీయ మార్పుల గురించి, అకాల వర్షం, తుఫాను, ఇలా మనం చూస్తున్న చాలా వింతలు, విశేషాల గురించి ఎప్పుడో 1600 సంవత్సరంలో అనగా 17వ శతాబ్దంలో ఒక మహర్షి అన్నిటినీ చక్కగా వివరించి చెప్పారంట. అవునండి, నిజమే. ఆ మహర్షి ఎవరో కాదు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన రచించిందే కాలజ్ఞానం. రండి, ఆ స్వామివారు ఈ గుహలోనే, ఇదిగో ఈ కనిపిస్తున్న గుహలోనే కాలజ్ఞానాన్ని రచించి మనందరికీ అందించారంటండి. ఈ కాలజ్ఞానాన్ని రచించిన ఆ గుహ రబ్బలకొండ. ఈ రబ్బలకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. లోపలికగా ఉంది ఈ గుహ. మెల్లిగా తల కొంచెం కిందికి దించుతూ చూసుకుంటూ అడుగులు వేస్తూ వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళిన టైంలో వర్షం కూడా పడింది కదా, కొంచెం బురదగా ఉంది. కొన్ని చోట్లయితే మా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు కూడా వచ్చాయండి. పైగా ఆ గుహ ఎత్తు కొన్ని చోట్ల 3 అడుగుల వరకే ఉంది. తల చాలా వరకు దించుతూ వెళ్ళి రావాల్సి వచ్చింది. చూడండి, కానీ అక్కడ చాలా చోట్ల లైట్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అలాగే ఏ దారి ఎలా వెళ్ళాలి అని కూడా రాశారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ 2025 సంవత్సరంలోనే మాకు లోపలికి వెళ్తుంటే ఎలా వెళ్ళాలా, ఎటు వెళ్ళాలా అని 10 సార్లు అటు ఇటు చూస్తున్నాం. కానీ అక్కడ రాసిన ఇటువైపుకు వెళ్ళండి అనే దారి బోర్డు చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము. చూసారా, వర్షం పడింది కదా, మొత్తం నీళ్లు నిండిపోయాయి. అలా మెల్లిగా ముందుకు వెళ్తూ ఉన్నామా. చూడండి, అక్కడ అందరూ తలలు కిందికి దించుతూ వస్తున్నారు కదా. మనందరం దేవుడి ముందు తలలు కిందికి దించుతూ వెళ్ళాల్సిందే కదా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఒక ఎడమ వైపుగా చూస్తే మహానందికి దారి అని రాసుంది. అంటే అటువైపు మహానంది క్షేత్రానికి దారి ఉంది. ఇది చూడండి, కోనేరు. ఇదేంటో తెలుసా అండి? స్వామివారికి దాహంగా అనిపించినప్పుడు చిన్న చింతపుల్లని తీసుకొని ఇలా అన్నారంట. 2 అడుగుల లోతులోనే నీరు వచ్చేసింది. స్వామివారి దాహం తీర్చేసింది. ఇటు చూడండి, ఇది యాగంటి క్షేత్రానికి దారి, అలాగే 14 పుణ్యక్షేత్రాలకి దారి అని రాసింది. చూడండి, ఇదే స్వామివారు కూర్చొని కాలజ్ఞానం రాసిన ప్రదేశం. మీకు విషయం తెలుసా? స్వామివారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే సర్పం 5 తలలతో అలా ఊగుతూ ఉండేదంట. ఇది చూడండి, ఇక్కడే అచ్చమాంబ గారు మొదటిసారిగా స్వామివారు కాలజ్ఞానం రాయడాన్ని చూశారు. ఇప్పుడైతే మనకి ఇలా ఖాళీ ప్రదేశంలాగా కనిపిస్తుంది, కానీ అప్పట్లో మొత్తం రాళ్లతో నిండిపోయిందంట. కేవలం ఒక చిన్న రంధ్రం గుండా అచ్చమాంబ గారు స్వామివారిని చూశారంట. ఆయన దివ్య తేజస్సుతో సర్పం పైన తన తలపైన అలా కదులుతూ ఉంటే స్వామివారు చాలా నిష్టగా కాలజ్ఞానం రాస్తూ ఉన్నారంటండి. అవి చాలా ఆశ్చర్యపోయారు కూడా. కానీ ఆవిడ జన్మ ఎంత చరితార్థమైంది కదా. ఇటు చూడండి, ఇక్కడ కోనేరు, అటుపక్కగా చూడండి, అక్కడే శ్రీశైలానికి దారి అని కూడా ఉంది. చూసాం కదా, ఇంత చిన్న గుహలో స్వామివారు ఎలా రాశారో కదా మన భవిష్యత్తు గురించి. రండి, ఇప్పుడు గుహ అంతా చూసేసాం కదా, మెల్లిగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోదాము. కానీ స్వామివారి మహిమ తెలుసుకున్నాక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జై అని అనకుండా ఉండలేం కదా. రండి, పదండి. దీని తర్వాత చింతమాను మఠము, నీలమఠము, అలాగే మన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు దివ్య సమాధి చెందిన కందిమల్లయ్యపల్లి కూడా దర్శించుకుందాము. రండి.